ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం, ఏ లింగాలకు పూజిస్తే ఎలాంటి ఫలితం మనకు లభిస్తుంది. ముందుగా జ్యోతిర్లింగాలకు పూజిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే సిద్ధులు, పురాణ పురుషులు, మహిమాన్వితులు ప్రతిష్ఠ చేసినటువంటి ఏ లింగాలను పూజించినా మనకు శుభ ఫలితాలు లభిస్తాయి. అలాగే స్వయంభూ లింగార్చన కూడా మంచి ఫలితం లభిస్తుంది. లింగాలలో వివిధ రకాలు ఉంటాయి. వాటిని పూజిస్తే వివిధ రకాల కోరికలు కూడా సిద్ధిస్తాయి అంటారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వజ్రలింగాన్ని పూజించినటువంటి ఆయుష్ను అభివృద్ధి చేస్తుంది. ముత్యం లింగాన్ని పూజిస్తే రోగ నిరోధక శక్తిని పరిపందిస్తుంది. పద్మరంగ లింగాన్ని పూజించినటువంటి అయితే మనకు లక్ష్మీ ప్రాప్తిని ఇస్తుంది. పుష్యరాగ లింగాన్ని పూజించడం వలన యశస్సు కలుగుతుంది. నీలం లింగం పూజించడం వలన ఆయుర్వృద్ధి కలుగుతుంది. మరకత లింగాన్ని పూజించడం వలన సుఖ సంతోషాలను ప్రాప్తిస్తాయి. స్ఫటికలింగం పూజించడం వలన సర్వకామాలను సిద్ధింపజేస్తుంది. లోహలింగాన్ని పూజించడం వలన శత్రునాశనాన్ని చేస్తుంది. ఇత్తడి లింగాన్ని పూజించడం వలన మనకు తేజస్సునిస్తుంది. గంధం లింగాన్ని పూజించడం వలన స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇస్తుంది. వెన్నలింగాన్ని పూజించడం వలన మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ధాన్యపు పిండితో చేసినటువంటి లింగాన్ని అర్చించడం వలన మనకు ఆరోగ్యం బాగుపడుతుంది. ఇలా రకరకాల లింగార్చన వల్ల రకరకాల ఫలితాలు ఉంటాయి. రసలింగం అంటే పాదరసం. పాదరసం ఉన్నటువంటి లింగానికి అభిషేకం చేస్తే మరియు ఆ తీర్థాన్ని సేవిస్తే సర్వవ్యాధులు నాశనమవుతాయని కూడా ప్రసిద్ధి. ఇది పరిశోధనల ద్వారా కూడా నిర్ధారింపబడినది. ఈ తీర్థాన్ని సేవించడం వలన క్యాన్సర్ మరియు అనేక పెద్ద వ్యాధులు పోవడమే కాకుండా మానసిక చింతలు కూడా దూరమై మనశ్శాంతి కలుగుతుంది. పాదరస శివలింగాన్ని పూజించిన వారికి నెరవేరని కోరికలు ఉండవు అని సాక్షాత్తు బ్రహ్మపురాణంలోనే చెప్పబడినది. ఈ లింగం చిన్నగా ఉన్నా కరే చాలా బరువుగా ఉంటుంది. దీన్ని ఇంట్లో ఉంచి కూడా నిత్యం పూజ చేసుకోవచ్చు. మన దేశంలో పాదరస శివలింగం ఉన్న ఒకే ఒక్క దేవాలయం ఉజ్జయినిలో ఉన్నటువంటి సిద్ధాశ్రమం. ఇక్కడ శివలింగం బరువు సుమారు 1500 కిలోగ్రాములు. ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి శివలింగం లేదంటారు. భక్తులు ఈ లింగాన్ని తాకి దర్శనం చేసుకోవచ్చు. మనిషిలోని నెగిటివ్ ఎనర్జీని తగ్గించే శక్తి ఈ లింగానికి ఉంది. ఈ శివలింగానికి కొంతసేపు తల ఆంచితే తలలో నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు దూరమవుతాయని నమ్మకం. మరి తెలుసుకున్నారు కదా, ఏ లింగాలను అర్చించడం వలన మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం, ఏ లింగాలకు పూజిస్తే ఎలాంటి ఫలితం మనకు లభిస్తుంది. ముందుగా జ్యోతిర్లింగాలకు పూజిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే సిద్ధులు, పురాణ పురుషులు, మహిమాన్వితులు ప్రతిష్ఠ చేసినటువంటి